సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ భేటీ సుదీర్ఘంగా కొనసాగుతోంది. మధ్యాహ్నం 12 గంటల నుంచి వివిధ అంశాలపై చర్చిస్తున్నారు. ప్రధానంగా విద్యుత్ రంగానికి సంబంధించిన అంశాలే చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. సోలార్ విద్యుత్ ఉత్పత్తిని 5,000 మెగావాట్లకు పెంచడంపై కీలక నిర్ణయం తీసుకోనున్నారు. దీంతో పాటు అండర్ గ్రౌండ్ కేబులింగ్, కొత్త విద్యుత్ డిస్కం ఏర్పాటు, రామగుండంలో కొత్తగా 800 మెగావాట్ల థర్మల్ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు, 2,000 మెగావాట్ల పంప్డ్ స్టోరేజ్ పవర్ ప్లాంట్, 1,500 మెగావాట్ల బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ వ్యవస్థ ఏర్పాటుపైన నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. వచ్చే ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1 నుంచి కరెంటు ఛార్జీలు పెంచాలని ప్రభుత్వాన్ని డిస్కంలు కోరుతున్నాయి. ప్రస్తుతం విద్యుత్ ఛార్జీల పెంపుపై నిర్ణయం ఉండకపోవచ్చని సమాచారం. ఇది అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ యాదగిరి అందిస్తారు. యాదగిరి, కేబినెట్ భేటీలో ఏ అంశాలపై చర్చ జరుగుతోంది? సెక్రటరీలో మధ్యాహ్నం 12 గంటల నుంచి కేబినెట్ సమావేశం కొనసాగుతున్నది. ఇవాళ జరుగుతున్నటువంటి ఈ కేబినెట్ సమావేశంలో ప్రధాన ఎజెండాగా పవర్ రిలేటెడ్కి సంబంధించినటువంటి అంశాలనే ఇవాళ ప్రధాన ఎజెండాగా కేబినెట్లో చర్చిస్తున్నారు. అయితే ఇందులో మేజర్గా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ విద్యుత్కు సంబంధించినటువంటి అంశాలలో ఆ డిమాండ్కి సంబంధించి ఎట్లా ఉంది, సప్లై ఎట్లా చేశారు, తర్వాత ఇప్పటి వరకు ఈ పవర్కి సంబంధించినటువంటి సిచ్యువేషన్ ఎట్లా ఉంది అనే దాని మీద ఇవాళ జరుగుతున్నటువంటి క్యాబినెట్ సమావేశంలో ఈ అంశంల మీదనే సుదీర్ఘంగా చర్చ కొనసాగుతుందని చెప్పొచ్చు. ఇక ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో కొత్తగా ఏదైతే ఈ డిస్కంలు రావాలనే ఒక చర్చ కూడా ఉంది కాబట్టి కొత్త డిస్కం తీసుకొస్తే అందులో ప్రభుత్వం నుంచి అమలు చేస్తున్నటువంటి పథకాలకు సంబంధించి, తర్వాత ఈ సబ్సిడీకి సంబంధించినటువంటి పథకాలు ఉన్నాయి. సో ఇందులో 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు ప్రభుత్వం ఇస్తుంది. తర్వాత అగ్రికల్చర్ కూడా ఈ కరెంటు సప్లై అనేది చేస్తూ ఉన్నారు కాబట్టి దీనికి సంబంధించి ప్రతి ఏటా ఎంత ఈ పవర్ అనేది అవసరం ఉంటుంది, సో రాబోయే రోజుల్లో దీనికి ఎంత అవసరం ఉంటుంది, ఇట్లా ఓవరాల్గా ఈ అన్నిటి అంశాలలో కూడా ప్రత్యేకంగా ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏవైతే ఈ సబ్సిడీ కింద పవర్ సప్లై చేస్తున్నారో దీనికి సంబంధించి కొత్తగా డిస్కమ్ తీసుకొచ్చి ఆ డిస్కంలో వీటిని ఆ డిస్కమ్ ఆధ్వర్యంలో కొనసాగించాలనే ఒక చర్చ కూడా ఉన్నది. కాబట్టి ఒకవేళ దీని మీద చర్చించి ఈ కొత్త డిస్కమ్ తీసుకురావాలా లేదా తీసుకొస్తే ఎప్పుడు అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశం ఉంటుంది, ఒకవేళ కొత్త డిస్కమ్ కనుక తీసుకొస్తే అందులో వేటిని ఏ అంశాలను అందులో చేర్చే అవకాశం ఉంటుంది అనే దాని మీద ఇవాళ జరుగుతున్నటువంటి క్యాబినెట్లో చర్చించి దాని మీద కూడా నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక వీటితో పాటు మరికొన్ని ఏదైతే ఈ హైదరాబాద్ లాంటి ఏరియాలలో ఈ అండర్ గ్రౌండ్ లైన్ తీసుకురావాలని చెప్పేసి ఇప్పటికే ప్రభుత్వం దీని మీద చర్చిస్తూ ఉన్నది. ఆ దిశగా ముందుకెళ్ళే ఆలోచన కూడా చేస్తూ ఉన్నది. మరి ఈ అండర్ లైన్కి సంబంధించి ఒకవేళ తీసుకొస్తే ఎప్పటి నుంచి ఇది ప్రారంభించే అవకాశం ఉంటుంది, దీనికి అయ్యే ఖర్చు ఎంత ఉంటుంది, దీనికి సంబంధించి ప్లానింగ్ మరి ఎట్లా చేస్తే బాగుంటుంది, ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ఎట్లా ఉంది, ఈ ఏదైతే ఈ పోల్ ద్వారా ఈ వైర్లు కరెంటుకు సంబంధించినటువంటి వైర్లు ఉన్నాయి కాబట్టి దానివల్ల కొంత ఇబ్బంది అవుతుంది, కేబుల్లకు సంబంధించి కొన్ని సందర్భాల్లో ప్రమాదకరంగా మారుతున్న సిచ్యువేషన్ కూడా ఉన్నది. మరి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని హైదరాబాద్ లాంటి ఏరియాలలో అండర్ గ్రౌండ్ లైన్ కూడా తీసుకురావాలనే ఒక ఆలోచనలో ప్రభుత్వం ఉన్నది. కాబట్టి దీనికి సంబంధించి కూడా ఇది ఎప్పటి నుంచి తీసుకొస్తే బాగుంటుంది, దీనికి అయ్యే ఖర్చు ఎంత, సో ఎక్కడెక్కడి నుంచి ఇది స్టార్ట్ చేయాలి, ఓవరాల్గా హైదరాబాద్ లాంటి ఏరియాలో ఇది పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురావంటే ఎన్ని కిలోమీటర్లు అయ్యే అవకాశం ఉంటుంది, ఇట్లా దీనికి సంబంధించిన దాని మీద కూడా ఇవాళ జరుగుతున్నటువంటి క్యాబినెట్లో చర్చించి దాని మీద కూడా నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక వీటితో పాటు ఈ పవర్కి సంబంధించి రోజు రోజుకు డిమాండ్ అనేది పెరుగుతూ ఉన్నది, తర్వాత ఖర్చు కూడా దీనికి సంబంధించి పెరుగుతూ ఉన్నది. మరి దీన్ని దృష్టిలో పెట్టుకొని తక్కువ ఖర్చుతో ఇప్పుడు సోలార్ లాంటివి ఆల్రెడీ ఇప్పటికే ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. సో రాబోయే రోజుల్లో కూడా ఈ సోలార్ పవర్ను మరింత ప్రోత్సహించాలని చెప్పేసి ప్రభుత్వం ఇప్పటికే భావిస్తుంది. కాబట్టి దీనికి సంబంధించి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈ సోలార్ ప్రోత్సాహం అనేది ఎంత పెంచే అవకాశం ఉంటుంది, ఎన్ని వేల మెగావాట్లు ఉంటే బాగుంటుంది, ఇప్పుడు ఎంత ఉన్నది, దానికి అదనంగా ఇంకా ఈ సోలార్ పవర్ను మరింత విస్తరింపజేయాలంటే ఏం చేయాలి, ఇట్లా ఓవరాల్గా దీని మీద కూడా ఈ సోలార్ పవర్కి సంబంధించిన దాని మీద కూడా ఇవాళ జరుగుతున్నటువంటి క్యాబినెట్లో దీని మీద కూడా చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనబడతా ఉన్నది. ఇక పవర్ ప్లాంట్లకు సంబంధించి థర్మల్ పవర్ ప్లాంట్కి సంబంధించి ప్రధానంగా రామగుండం థర్మల్ పవర్ ప్లాంట్కి సంబంధించి కూడా అక్కడ ఎన్ని వేల మెగావాట్లకు సంబంధించి, సో ఎన్ని మెగావాట్లకు సంబంధించినటువంటి ఉత్పత్తి అక్కడ చేస్తే బాగుంటుంది, ఎంత మేరకు అక్కడ ప్లాంటు కొత్తది తీసుకొస్తే దానికి అయ్యే ఖర్చు ఎంత, సో తీసుకొస్తే ఎట్లాంటి ఉపయోగాలు ఉంటాయి అనే దాని మీద కూడా ఇవాళ జరుగుతున్నటువంటి క్యాబినెట్లో చర్చించి రామగుండంలో
ఈ థర్మల్ పవర్ ప్లాంట్ అనేది తీసుకురావాలా, తీసుకొస్తే ఎంత మేరకు ఎన్ని మెగావాట్లు అక్కడ ఉండాల్సిన అవసరం ఉంటుంది, ఒకవేళ ఇప్పటికిప్పుడు అది అవసరం లేదా, ఇట్లా దీని మీద పూర్తి స్థాయిలో చర్చించి దీని మీద కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఇవాళ జరుగుతున్నటువంటి క్యాబినెట్లో కనబడతా ఉన్నది. ఇక వీటితో పాటు ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి ఈ ఏదైతే సబ్సిడీ కింద పథకాలు ఉన్నాయో, పవర్ రిలేటెడ్కి సంబంధించినటువంటి పథకాలు ఉన్నాయో, ఆ పథకాలకు ప్రతి ఏటా ఎంత ఖర్చు అవుతుంది, సో రాబోయే రోజుల్లో కూడా పూర్తి స్థాయిలో ఇవి అమలు చేసేందుకు ప్రభుత్వం మీద ఎంత బర్డెన్ పడే అవకాశం ఉంటుంది, సో వీటికి సంబంధించిన దాంట్లో ప్రభుత్వం ఎట్లా ముందుకెళ్తుంది అనే దాని మీద కూడా ఇవాళ జరుగుతున్నటువంటి క్యాబినెట్లో చర్చించి దాని మీద కూడా నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనబడతా ఉన్నది. ఇక ఓవరాల్గా రాబోయే రోజుల్లో ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆధ్వర్యంలో ఈ పవర్ సప్లై అనేది ఎక్కడ కూడా ఇబ్బంది కాకుండా, ఎక్కడ కూడా డిస్టర్బ్ కాకుండా, ఈ షార్టేజ్ అనేది ఏర్పడకుండా ఉండాలంటే ప్రభుత్వం తీసుకున్నటువంటి ప్రణాళికలు ఏంటి, ప్రభుత్వం ఎలాంటి అంచనాలు వేసింది, రాబోయే రోజుల్లో ఎన్ని రోజుల వరకు ఈ అంచనాను ముందస్తు అంచనాలు వేశాము, దానికి సంబంధించినటువంటి ప్రణాళిక ఎట్లా ఉంది అనే దాని మీద ఇవాళ జరుగుతున్నటువంటి క్యాబినెట్ సమావేశంలో చర్చించి దాని మీద కూడా నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనబడతా ఉన్నది. ఇక కొన్ని రోజుల నుంచి కూడా డిస్కంల నుంచి ఈ ఛార్జీలు పెంచాలి, ఏదైతే పవర్కి సంబంధించినటువంటి ఛార్జీలు ఉన్నాయో వాటికి ఛార్జీలు కూడా పెంచాలి అని చెప్పేసి ఒక డిమాండ్ కూడా ఉన్నది. కానీ ప్రభుత్వ వర్షన్ అయితే ఈ విద్యుత్కు సంబంధించినటువంటి బిల్లుల ఛార్జీలు పెంచబోమని ఒక ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి ఒక క్లారిటీ కూడా ఇచ్చింది. సో దీని మీద కూడా ఇవాళ జరుగుతున్నటువంటి ఈ క్యాబినెట్ సమావేశంలో ఈ ఛార్జీల విషయంలో కూడా ప్రభుత్వ నిర్ణయం ఏంటి, ఎట్లా ఉండబోతుంది అనే దాని మీద కూడా చర్చించి దాని మీద కూడా ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఇది మేజర్గా ఇవాళ జరుగుతున్నటువంటి ఈ క్యాబినెట్లో పవర్కు సంబంధించి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 2 ఏళ్ల కాలంలో ఈ పవర్ రిలేటెడ్ అంశాలలో ఎట్లా ముందుకెళ్ళింది, ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నది, రాబోయే రోజుల్లో పవర్ సప్లైకి సంబంధించి ఎక్కడ కూడా షార్టేజ్ ఉండకుండా ఉండాలంటే ప్రభుత్వం ఎట్లాంటి ప్రణాళికలు రూపొందించింది, సో వాటిని ఎట్లా ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. ఇట్లా ఓవరాల్గా ఈ అన్నిటి అంశాల్లో కూడా చర్చించి వీటి మీద పలు కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇవి పవర్ రిలేటెడ్కి సంబంధించినటువంటి అంశాలు. ఇవి కాకుండా ఇక డిసెంబర్ 8, 9 2 రోజుల పాటు కూడా హైదరాబాద్లో గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తుంది ప్రభుత్వం. దీనికి సంబంధించి ఇప్పటి వరకు ప్రభుత్వ ఆధ్వర్యంలో ఈ 2 ఏళ్ల కాలంలో ఏం చేసింది, తెలంగాణ రాష్ట్రంలో ప్రజల కోసం ఎలాంటి పథకాలు అమలు చేశారు, ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసింది, తర్వాత రాబోయే రోజుల్లో కూడా ఏం చేయబోతుంది, ఇట్లా ఓవరాల్గా ప్రపంచానికి ఇదిటుగా తెలంగాణను నిలబెట్టాలంటే ప్రభుత్వం ఇంకా ఎట్లాంటి లక్ష్యాలతో ముందుకెళ్లే అవకాశం ఉంటుంది. సో ఇట్లా ఈ అన్నిటి అంశాల్లో కూడా చర్చించి ఇక 8, 9 2 రోజుల పాటు నిర్వహించే సమావేశాల్లో ఎలాంటి అంశాల మీద చర్చించే అవకాశం ఉంటుంది, వాటిని మేజర్గా తీసుకోవాలి, ప్రభుత్వ విజయాలేంటి, వాటన్నిటిని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలంటే ఆ 2 రోజుల పాటు జరిగే సభను సక్సెస్ చేయాలంటే ఎట్లా ప్రణాళికతో ముందుకెళ్ళాలి అనే దాని మీద కూడా చర్చించి ఈ అంశాల మీద కూడా నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనబడుతుంది. వీటితో పాటు ఇక స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి గ్రామ పంచాయతీలకు ఇప్పటికే ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది. ఇక ఇవాళ సాయంత్రం రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా దీనికి సంబంధించినటువంటి షెడ్యూల్ కూడా ప్రకటించబోతుంది. కాబట్టి ఇక ఎన్నికలకు సంబంధించి ఎట్లా ముందుకెళ్ళాలి, ఏం చేయాలి, ఈ రిజర్వేషన్లకు సంబంధించిన దాంట్లో కూడా ఇప్పటికీ ఆల్రెడీ ఖరారు చేశారు. కాబట్టి ఈ అన్నిటి అంశాల మీద కూడా ఇవాళ జరిగే క్యాబినెట్లో చర్చకు వచ్చే అవకాశం అయితే కనబడుతున్నది. ఇవన్నీ కాకుండా మేజర్గా అయితే ఇవాళ జరుగుతున్నటువంటి ఈ క్యాబినెట్ సమావేశంలో ప్రధాన ఎజెండాగా ఈ పవర్ రిలేటెడ్ అంశాల మీదనే చర్చించి పలు కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. అపర్ణ.